ప్రేమ బిడ్డలారా, దేవుడు సంతోషపరిచేవాడు. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన మనకు తోడు, మన మరణం తప్పిస్తున్నాడు, మనం మోసుకొస్తున్నాడు. కనుక మన సంతోషకర మన చేర్చే పనులను దీవించేవాడు, మనకు ఆశ్రయంగా నిలిచిన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు. నా సహోదరి సోదర, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క శక్తి చాలా విలువైనది. ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టేవాడు కాదు. ఈ రోజు నీ కుటుంబంలోకి వచ్చింది మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ కుటుంబంలోకి చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నిన్ను వృద్ధిపరుచకు, నిన్ను సంతోషం, నీ పారమును ఆయన పంచుకోవటంకి వచ్చాడు. నీ వ్యాధిని ఆయన తీసుకుని వెళ్ళి నీకు సంతోషం కలిగించడానికి వచ్చిన వాడు. నా సహోదరి సోదర, ఏ విషయం దేనికి బాధపడుతున్నావు? అవునా, అని చూస్తున్నాడు. తప్పక దేవుడైన ప్రభుత్వం మనం చూస్తున్నవాడు, మనకు కలుగుతున్న బాధను చూసేవాడు, మనకొస్తున్న శోధన చూస్తున్నవాడు, మనకొస్తున్న వేదన చూస్తున్నవాడు. అందుకనే ఆయన మనకు వేదన కలిగిందని, వేదన శోధన వచ్చిందని పక్కకు పోయేవాడు కాదు. ఆయన ఎదురుగా వచ్చి నేను కలుసుకునేవాడు.